టెన్ టీవీకి స్వాగతం. నా పేరు జయరాజ్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనంతపురం ఎంపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి గారు ఈరోజు టెన్ టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు సార్, ఏంటి ఎలా ఉంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్టున్నాయి. పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా దెబ్బతింటాం. ముఖ్యమంత్రి గారేమో చాలా కాలంగా అన్యాయంగా ఎలాగైనా కానీ సెంట్రల్తో బాగుండి రాష్ట్రం లబ్ధి పొందాలా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో నాకు తెలియదు, కారణం కరెక్ట్గా తెలియదు, కానీ చాలా దురదృష్టకరమైనటువంటిది ఇది. నేను ఈ గవర్నమెంట్ ఏర్పడిన 6 మాసాలకే మా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇది కొనసాగేటట్టుగా లేదు, ఏ రోజైనా విడాకులు తీసుకోవాల్సినటువంటిది, మీరు జాగ్రత్త పడాలనేటువంటి మాట నేను చెప్తే ఆయన తొందరపడద్దు అన్నాడు. నేను ఈ మాట చెప్పడానికి ముందు 2-3 మార్లు ప్రధానమంత్రి గారిని వివిధ సబ్జెక్ట్స్ పైన కలిసినప్పుడు నాకు ఆయన మాటల్లో అర్థమైంది. అకారణమైనటువంటి ఒక కోపాన్ని రాష్ట్రం పైన, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పైన చూపిస్తున్నాడు. ఆ మాట నేను ఆయన చెప్తూ, నువ్వేం తక్కువైన వాడివేమయ్యా, ఆయన ఎక్కడ ముంచుతావో, ఎక్కడ ఆయన అధిగమించుతావో అనేటువంటి భయం ఆయనకు నర అని ఉందంటే, అబ్బాయి అదేమి లేదు అన్నాడు. కానీ ఈ సస్పెక్టింగ్ అనేటువంటి మాట చెప్పాను. నేను 4.5 సంవత్సరాల క్రితం, అంటే జస్ట్ గవర్నమెంట్ ఏర్పడిన 6 మాసాల్లో చెప్పే ఈ మాట. కానీ దీనికి అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వయంకృత అపరాధమే దీనికి కారణం అంటారు. స్వయంకృపరాధము అనేటువంటి పదము ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇతను చూసి బాగా భయపడుతున్నాడు నరేంద్ర మోడీ. తన సీటుకు, నేను అది కూడా చెప్పాను, ఎందుకు భయపడతాడు, అతని సీటుకు ఎప్పుడు ప్రమాదం తెస్తావో అనేటువంటి అభద్రతా భావం ఆయనలో ఉంది. నువ్వేం తక్కువైనడువేమయ్యా, నువ్వు ఇంతకుముందు నడిపినావు, కథలు నడిపినావు, కాబట్టి అది భయపడుతున్నాడండి చెప్పాను నేను. అదేం కాదు అని అన్నాడు, కానీ అదే వాస్తవం. కానీ కేంద్రం అవలంబించే విధానాల పట్ల మీరు మొదటి నుంచి ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ముఖ్యంగా మా అందరికీ గుర్తు, ప్రత్యేక హోదా రాదు అనే విషయంలో మీరు మొదటి నుంచి చెబుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా మీరు అనేక సందర్భాల్లో రాదు, నమ్మొద్దు అన్నారు. అయినా 4.5 ఏళ్ల పాటు ఎందుకు కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు కయ్యానికంటే బియ్యమే మంచిదని నమ్మాడు ముఖ్యమంత్రి గారు. కయ్యంతో ఏమీ సాధించలేమనేటువంటిది ఆయన అభిప్రాయం. అందుకని చాలా సబ్మిసివ్గా 29 మార్లు ఢిల్లీకి పోయి రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి 3 సంవత్సరాల్లో, నాట్ 4.5 years, 3 సంవత్సరాల్లో 29 మార్లు పోయి వచ్చాడు. కాబట్టి విసుగు చెందాడు. అతను నా అభిప్రాయానికి వచ్చాడు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, చచ్చేది కాదు, ఇంతకాలం బియ్యము స్నేహితంతో సాధించలేకపోతే కయ్యంతో అయినా సాధించగలమేమనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు. కానీ 2019 ఎలక్షన్లో రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడానికి కేంద్రమే కారణం అని చెప్పేసి వాళ్ళపైన ఒక నెపం వేసి 2019 ఎలక్షన్లో కూడా లబ్ధి పొందే దిశగానే కేంద్రంతో కయ్యం పెట్టుకున్నారనేది ఒక అభిప్రాయం. కయ్యము ఇవాళ స్టార్ట్ అయితే మీరు అన్నట్టు ఎలక్షన్ల కోసమని దానిమ్మ కడుపుగాల 6 మాసాల నుంచే తయారైంది. అది ప్రభుత్వాలు ఏర్పడ్డ 6 మాసాల నుంచే తయారైంది. కాబట్టి అది ఈ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి కయ్యం కాదు. నా అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంటు, తెలివైనటువంటి వాడు, ఎప్పుడు నాకంటే మించిపోతాడు అనేటువంటి ఒక అభద్రతా భావంతోనే నరేంద్ర మోడీ గారు ఆ రకంగా ప్రవర్తిస్తూ వచ్చారు. స్నబ్ చేయాలని మొదటి నుంచి కూడా ట్రై చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఎన్నికల్లో? ఎవరంటే చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అంతటి గాలి కానీ, లేకపోతే ఇందిరాగాంధీ గారి అంతటి గాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. అంత ప్రపంచం లేదు ఆయనలో. 45% ఓట్లు చంద్రబాబు నాయుడు గారి పేరుతో సంపాదించుకోవడానికి అవకాశాలు బాగా దండిగా ఉన్నాయి. 45 or 50%. నేను పదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, నీ ఎమ్మెల్యేలు బాగలేరు, దే ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ప్రజలతో సఖ్యత లేదు, గవర్నమెంట్లో యాక్టివ్ పాత్ర లేదు,
అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మరొక రకంగా భావిస్తూ చేస్తున్నారు. కాబట్టి లేదు, నీవు 40-50% వరకు మార్చుకుంటే నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు. నీవు నిలబెట్టే క్యాండిడేట్కు స్వతహాగా ఆయనకు నెగిటివ్ లేకపోతే చాలు, నీ పేరుతోనో నీ ప్రభుత్వం ఆచరించినటువంటి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలం అవుతాం. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ టికెట్లు ఇస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కు నెగటివ్ ఉంది. అది కర్మ. రైట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 40-50% ఎమ్మెల్యేలపై నెగిటివ్ ఉంది. కేంద్రం సహకరించడం లేదు. ఇక్కడ చూస్తే మీరు గత 2014 ఎన్నికల్లో దాదాపు 600 హామీలు ఇచ్చి చాలా వరకు నెరవేర్చలేదనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకొక వైపు వైసీపీ, ఇటు జనసేన, మరోవైపు బీజేపీ దాడులు చేస్తున్న పరిస్థితుల్లో 2019లో ఎలాంటి సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశిస్తారు మీరు? వాళ్ళు ఎట్లుందంటే హాట్గా కావాలా, ఈ బొడ్డు దగ్గర దిగాల, ఇక్కడ అయితే సరిపోదు, వీటికి సడన్గా ఆ సూత్రాలను తెలిసినటువంటి వాడు ముఖ్యమంత్రి. దానమ్మ కడుపు గాల, ఆ పేర్లే తెలియదు మాకు, ఆ స్కీమ్స్ ఏంటో తెలిసి అవటం లేదు. విపరీతమైన స్కీమ్స్ పెట్టాడు, వెల్ఫేర్ మెజర్స్ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. సో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా పనిచేస్తున్నాయి, ప్రజల్లో ఆదరణ ఉంది. అయితే రాజకీయ నాయకులు, ఆయన అనుచరులు పరిస్థితి బాగాలేదు. అవినీతి విపరీతంగా పెరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే విషయాన్ని నేను ఆ మాట స్పష్టంగా చెప్పలేకపోతున్నా. దట్ ఈస్ ది మెయిన్ దిస్. కానీ గవర్నమెంట్ స్కీములు ఏవైతే మీరు డిజైన్ చేశారో శాసనసభలోనూ ఇతరత్ర గ్రామీణ ప్రాంతాలకి నిజమైనటువంటి వ్యక్తులకు వెళ్ళాల్సినవి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే వాటి బెనిఫిషరీలుగా ఉన్నటువంటి అభిప్రాయం ఉంది. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద కూడా అవినీతి ఆరోపణలు తీవ్రంగా డైరెక్ట్గా చేశారు. ఇప్పుడు హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉన్న వాళ్ళపైన ప్రతి ఒక్కరూ ఇది సర్వసాధారణమైపోయింది, అవినీతి ఆరోపణలు చేయటం. స్పష్టంగా ఏదో చెప్పండి, కేసు ఫైల్ చేయండి, న్యాయస్థానానికి ఈడ్చండి అంటే ఒకడు ఈడ్చడం లేదు. ఇంకా స్వీపింగ్ ది మార్క్స్. ఇవాళ ప్రజల్లో ఎట్లుందంటే కడకు మీ పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీడియా పైన కూడా. 10 రూపాయలు ఇస్తే మాకు అనుకూలంగా రాస్తారు, 10 రూపాయలు లేకపోతే మాకు అనుకూలంగా లేదు. లేదా మీడియా మమ్మల్ని పైకి తీసుకొని రావడానికి మీరు ఉపయోగపడుతున్నారు, మమ్మల్ని అరగదొక్కడానికి కూడా ఉపయోగపడుతున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు మీ పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ నేను ఫలానా ఆయనకు డబ్బు ఇచ్చానని మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఫలానా ఆయన తీసుకున్నారని నేను ఎవరు చెప్పలే. ఊరికే మీడియా అవినీతి. అట్లాగే రాజకీయ నాయకులపైన అవినీతి అన్నట్టు. కానీ ఇటీవల కాలంలో ఏసీబీ ఏ వ్యక్తిని చిన్న చితక అధికారిని ఎవరిని పట్టుకున్నా దాదాపు 100 కోట్ల రూపాయల పైగానే అవినీతి అక్రమాలు బయటకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా మీ నాయకుల విషయంలో చాలామంది 2014 ఎన్నికల్లో చాలా ఎన్నికల ఫండ్స్ కానీ ఇతర చాలా కటకట్లాడే పరిస్థితిలో ఈరోజు చాలా రేపు ఎన్నికల్లో ఎంతకైనా దిగి చేస్తామనేటటువంటి భరోసా ఇచ్చి సీట్లు కన్ఫర్మ్ చేయించుకోవడం సిద్ధమవుతున్నారనే అభిప్రాయం ఉంది. అంటే ఇది 4.5 ఏళ్ల కాలంలో ఈ అవినీతి స్థాయి, రాజకీయపరమైన అవినీతి స్థాయి పెరిగిందని కూడా మీరు గతంలో కూడా అన్నారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. నేను ఎవరి పేరు చెప్పకపోయినా ఎక్కువ రాజకీయ నాయకులు ఎక్కువగా అవినీతిలో ఉన్నారు. అందువల్లే ఎక్కువ మంది ఒక మారు అయితే గొప్పగా భావిస్తున్నారు. అది ఎందుకో నేను 40 సంవత్సరాల క్రితం మేము వచ్చాము. ఆనాటి పరిస్థితి వేరే, ఈనాటి పరిస్థితి వేరే. ఆనాడు ఒకరో ఇద్దరో 10 రూపాయలు సంపాదించుకోవచ్చునేమనేటువంటిది అభిప్రాయం ఆనాడు రాజకీయ నాయకుల్లో ఉంటే, వాళ్ళు ఆశించిందల్లా ప్రజల్లో గౌరవం, ఒక ఉన్నత స్థానము, బజార్ లేకపోతే 10 మంది నమస్కారం అండి అని గౌరవం సంపాదించుకోవాలని ఆనాడు తయారైతే, ఈనాడు అది పెద్దగా లేదు. ఇక్కడ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు అమాస్ డబ్బులు సంపాదించాల, డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక అభ్యర్థి. ఇప్పుడు ఇదే అంశాన్ని వైసీపీ 3,75,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి ఒక పత్రాన్ని కూడా గతంలో రిలీజ్ చేశారు. ఆ ఫిగర్స్ ఏమో నాకు తెలియదు, కానీ రాజకీయ నాయకుల్లో అవినీతి అనేటువంటిది ఉందనేటువంటి మాట నేను కూడా పదే చెప్తున్నాను. అది ఎక్కువైపోయింది, అంతవరకే నేను.
2019 ఎలక్షన్లో ఈ అంశం మీకు పార్టీకి మీ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటింగ్ ఎంతవరకు దురదృష్టకరమైనది ఏమిటంటే ఇవాళ ప్రజలు కూడా కొంతవరకు కరప్షన్ను సహిస్తున్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్. లీగలైజ్డ్. దట్స్ నేను అంతకంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ 2019 ఎలక్షన్లో ఇటు వైసీపీ జనసేన ప్రభావం ఎంతవరకు టీడీపీ మీద ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్, అయితే ఆయనలో మెతకదనం కూడా చాలా ఉంది. ఆ మెతకతనాన్ని ఆసరా చేసుకొని మాలాంటి రాజకీయ నాయకులు ఆటలాడుతున్నారు. నేను అదే పదే పదే ఆయనకు చెప్తా వచ్చాను. నేనేమి ఏదానికి ఆస్పిరేట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు ఇంకొక 5 సంవత్సరాలైనా, కనీసం 5 సంవత్సరాలైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. ఎందుకు కోరుకుంటున్నా అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా మెయిన్లీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్, వ్యవసాయదారులపైన ఆధారపడి ఉంది. ఆ వ్యవసాయదారులకు ప్రాణపదమైనటువంటి నీళ్లను ఇతని దగ్గర డబ్బు లేకపోయినా చచ్చి సున్నమై ఎవరిని కాళ్ళు పట్టుకుంటాడో, ఎవరిని చేతులు పట్టుకుంటాడో, ఎవరిని జుట్టు పట్టుకుంటాడో నాకు తెలియదు, కానీ చేతికి తీసుకొని రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాటన్నిటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా ప్రాజెక్టులు కాబట్టి ఎస్పెషల్లీ మా జిల్లా ఎక్కడా నీటి చుక్క అనేటువంటిది లేదు. ఇవాళ ఆల్రెడీ వీఆర్ ఇన్ జనవరి అయిపోయింది. మీరు రండి, కాలువల్లో నీళ్లు చూపిస్తాం. దానివల్ల మా జిల్లాలో వ్యవసాయం మరింత పెరిగిపోయింది, ఆదాయం రైతులకు వచ్చింది. కాబట్టే చాలా వాటిల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని విభేదిస్తా. ఎన్ని విభేదించినా మా ఆర్థిక వనరులు, మా యొక్క సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి అతను కాబట్టి మిగతా ఇష్యూస్ పక్కన పెట్టి, అవి అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి కాదవి. మానవులు అన్న తర్వాత అందరూ సహజంగా ఎక్కడో 1, 2 తప్పులు చేయక తప్పదు, చేస్తూ ఉంటారు. అవి మేజర్గా తీసుకోకుండా మైనర్ కింద ట్రీట్ చేస్తూ ఇది ప్రాణప్రదమైనటువంటి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ నా జోహార్లు. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది, మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వైసీపీ జగన్ అంటున్నారు. మన రాష్ట్ర సంక్షోభానికి, రైతాంగ సంక్షోభానికి వైసీపీ రావాల్సిందే, వస్తుందని చెప్పేసి వైసీపీ అంటుంది. మా వాడికి జగన్కి అంత బుద్ధి లేదు. ఇప్పుడు నేను నా గ్రామ సర్పంచ్ అయితే నేను మా ఊరికి బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేను ఎమ్మెల్యే అయితే నా కాన్స్టిట్యున్సీ అంతా బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు, ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వాడు, కావాలనేటువంటి వాడు ఈ రాష్ట్రమంతా తందని భావించాలి. పట్టిసీమ వల్ల ఇవాళ నీళ్లు తాగుతున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, పొలాలకు ఇది చేస్తున్నాం. అలాంటిది వద్దని చెప్పినటువంటి వాడు నీకు ఏం బుర్ర ఉందని, ఏం ఫోర్థాట్ ఉందని మేము భావించి నీతో రావాలి. మిగతా కథలు ఏంటంటో ఉంటాయి, వాటిని వదిలిపెట్టండి. ప్రధానమైనటువంటిది గోదావరి నుంచి నీళ్ళు కృష్ణాకి ఇచ్చి, కృష్ణాకు పడాల్సినటువంటి నీళ్ళు శ్రీశైలంలోనే పెట్టి ఇంపౌండ్ చేసి మాకు ఇస్తున్నా అంటే చెల్లిట్టి. అందువల్లే నేను ఆయన ఇది కాదు, నాకు నేను చెప్పినా నాకు మంత్రి పదవి వేయడు, నాకు కిరీటము పెట్టాడు ఆయన. దట్ ఐ నో ఇట్ వెరీ క్లియర్లీ. అయినా అతను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకప్పుడు పార్టీ అవ్వలేదు, అయినా మీతో కలిసి చేశారు. మీ గెలుపులో పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలాగైతే టీడీపీ అధికారంలోకి రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కృషి చేశాడు, అదే పవన్ కళ్యాణ్ ఈ రోజున ముఖ్యమంత్రి పైన డైరెక్ట్ విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం రాకూడదు అని చెప్పేసి ఈరోజు అదే వ్యక్తి ఇంత రివర్స్ అవ్వటం వెనక ఎవరి కారణం ఉంది? అధికార ప్రభావం చూశాడు ఆయన. ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు మాకు, భవనం వెంకట్రామ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారిని పిలిచారట ప్రమాణ స్వీకారానికి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అట్టహాసాన్ని చూశాడట. అది
ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వాడు కోరిక ఒక ఇన్స్పిరేషను. కానీ నిన్న మొన్న చూస్తే ఏమే ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక, బలీయమైన కోరిక ఉంది. కోరికలో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కానీ సినిమా వాళ్ళ చరిష్మా బాగా తగ్గిపోయింది వాళ్ళ రాజకీయాల్లో. ఎన్టీ రామారావు చూసినప్పుడు ఆయనే కృష్ణుడు అన్నాడు, ఆయనే రాముడు అన్నాడు, ఆయన దొంగరాముడు అన్నారు. దశావతారాల్లో ఆయనే రక్షకుడు. ఆయన వచ్చి ఒక్కొక్కడిని ఫైట్ చేసి దుర్మార్గులు సృష్టిస్తే రియల్ లైఫ్లో కూడా అదే చేస్తారనుకున్నారు. ఇవాళ ఆ ఇమేజ్ లేదు. అది ఒక్క రామారావుకే చెల్లింది. దట్స్ ఆల్. 2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం మీ మీద ఏముండదా? నెగిటివ్ ఎఫెక్ట్ ఏముంటుందా? రాయి వేస్తే ఎప్పుడో అవుతుంది, ఎక్కడో రాయి అన్నది అలకుండా పోతుంది. ఎందుకు ప్రభావం ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. ఉండదని ఎట్లా చెప్తా? 10 రాళ్ళు వేసినప్పుడు ఓ రాయి తప్పకుండా తగిలేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక ప్రధానమైన అంశం సార్, మీరు అనేక ముక్కుచూటు వ్యక్తి, లోన ఏముంటే అది బయటికి మాట్లాడే వ్యక్తి. అనేక సందర్భాల్లో మీ వ్యాఖ్యలు, మీ మాటల వల్ల ముఖ్యమంత్రి గారు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీ ఎందుకు ఆ విధంగా వెళ్ళటం వెనక ఏంటి అసలు రహస్యం? అసలు రహస్యం ఏమి లేదండి. నాకు ఒకటే, నేను మంచి కుటుంబంలోనే పుట్టా, ఆస్తిపాస్తులు నా కుటుంబంలోనే పుట్టాను. నేను అన్నీ చూశాను. నాకు ఒకటే, ప్రజలు బాగుండాలా అనేటువంటిదే తప్ప ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి దుర్మార్గపరమైనటువంటి ఆలోచనలు లేవు. మా ఫాదర్ పొలిటికల్ సఫరర్, 5.5 సంవత్సరాలు జైలు పోయాడు. సంజీవ్ రెడ్డి గారు నా గురుతులు, దైవంతో సమానం. అలాంటి వారి సహచరం పెరిగినటువంటి వాడిని కాబట్టి కొంత నేనేమి చాలా గొప్పవాడిని, అన్నిటికీ అతీతుడని చెప్పలేను. కానీ కొంతైనా మా కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటే చాలు అనేటువంటి ఒక మనస్తత్వంతో డెవలప్ అయినటువంటి వాడిని కాబట్టి కొంత ముక్కుసూటిగా మాట్లాడేటువంటి అలవాటు వచ్చింది. మీరు ఈ 40 ఏళ్ళ ప్రస్థానంలో మీరు ఆరంభించినప్పుడు రాజకీయ వాతావరణం ఇప్పుడు పరిస్థితి చూసేనా నెక్స్ట్ ఎలక్షన్కి నేను రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి ప్రకటించడం, లేకపోతే మంత్రి పదవి రాలేదు మీరు ముఖ్యమంత్రి కూడా అవ్వాలనే ఆలోచన ఉందని చెప్పేసి? నేను మంత్రి పదవికి ఇప్పటికి మంత్రులకు చాలా వ్యత్యాసం ఉంది. నేను చీఫ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ వేయాల్సినవి కూడా నేను ఆర్డర్ వేసి ఏఏని ఆఫ్టర్ ఇష్యూ, దాని అర్థం ఏమంటే సీఎంకు మార్క్ చేసేవాడిని, కానీ ఏఐ అని రాసేవాడిని. అంటే ఆఫ్టర్ ఇష్యూ నేను వేసిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి సీఎం గారికి రాటిఫై. మా పైన ఆనాటి సీఎంలకు మాకు అంతటి నమ్మకం, విశ్వాసం ఉండేది కాబట్టి ఇవాళ ఏ మంత్రి రాయగలరు చెప్పండి? నో మినిస్టర్. యూ కెన్ వెరిఫై మై ఫైల్స్. ఈవెన్ చీఫ్ ఇంజనీర్ అపాయింట్మెంట్స్ కూడా, దట్ ఈస్ ది చీఫ్ మినిస్టర్ ప్రెరాగేటివ్, బట్ ఐ యూస్ టు పాస్ ది ఆర్డర్స్ లైక్ దట్. యూ కెన్ వెరిఫై మై ఫైల్స్. ఆ పరిస్థితి ఇవాళ పరిస్థితి. అంతే. నేను అందుకనే చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు మంత్రి పని చేసిన నాకే విసుగొస్తుంది, ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి పని చేసేవాడు నీకు ఇంకా విసుగు రాలేదా బాబు? ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగు, అది కూడా ప్రజల కోసం, ఇరిగేషన్ కోసం కొనసాగు. తర్వాత ఇంకా చాలేవయ్యా నీకు కూడా కూడా చెప్పాను. 2019 ఎలక్షన్లో జేసీ దివాకర్ రెడ్డి గారు పోటీ చేయరు, వాళ్ళ బాబు పోటీ చేస్తారు. ఎస్. అంటే వారసత్వం కొనసాగింపులో భాగంగా మీరు బయటకు వస్తారు. కరెక్ట్ కాదు. అంటే ఇద్దరికి సీట్లు ఇస్తే ఇద్దరు ఉంటారు. వారసత్వం అనేది కాదు. వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ ఇన్ ది పాలిటిక్స్. ఒకరు చెప్తే ఒకరు పెడితే పుట్టకొచ్చ కాదు, అది నిలబడదు. ఒకరు పెట్టిన పుట్టకొచ్చ వాళ్ళలో వాళ్ళకుంటే వస్తుంది, జరుగుతుంది. మై చిల్డ్రన్ ఆల్సో దే ఆర్ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్. అందులో ఈ కణాలు వాళ్ళలో కూడా, జీన్స్ వాళ్ళలో కూడా ఉన్నాయేమో. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే టైంకి దాదాపు 40 పైగా వ్యక్తులను మారిస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఏ ప్రాంతాల్లో? నాకు తెలియదు. అదే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలా. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఆధారపడి ఉంటుంది. నేను ఏ ఒక్కని పేరు ఇంతవరకు చెప్పలే. అవసరమైనప్పుడు ఆయన అడిగితే చెప్దాం, లేకపోతే లేదు. ఈజ్ హావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మొన్న మా జిల్లాలో రివ్యూ చేశాడు. ఈజ్ హావింగ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర. కాబట్టి ప్రత్యేకంగా
నేను ఈయనకు టికెట్ చేయండి ఆయనకి ఇవ్వద్దని చెప్పాల్సినటువంటి అవసరం రాదని నేను అనుకుంటాను. ఇటీవల మీరు ఇంకో సంచలనమైన ప్రకటన చేశారు, రాష్ట్ర రాజకీయాల కులగజ్జి బాగా పెరిగింది అని చెప్పేసి. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? అందరి గురించి ఒక్కరిని కాదు. అంటే కుల రాజకీయాలు పెరిగినాయి. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, నేను చూస్తున్నా ఆల్ ఫ్యామిలీస్. ఎందుకు మా జగన్ ఫ్యామిలీ వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ కాదు, ఏ 50-60 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో కులాంతర వివాహాలు జరిగాయి. అందరూ అప్రిషియేట్ చేశారు. చదువుకున్న వాళ్ళు ఆనాడు నిరసన తెలియజేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం పైన అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో నా కూతురు లాంటిది షర్మిల, రాజశేఖర్ నాకు చిన్నవాడు, నాకంటే చిన్నవాడు, ఆయన కూతురు మంచి అమ్మాయి, బాగా చదువుకుంది అని ఆమె కూడా కులాంతర వివాహం చేసుకుంది. వీళ్ళు అప్రిషియేట్ అయ్యారు. దాంట్లో నేను తప్పు ఉందని అనుకోవటం లేదు. కులాంతర వివాహానికి వీళ్ళ తాత మొదలుపెట్టాడు, రాజారెడ్డి గారు మొదలుపెట్టారు. రాజారెడ్డి గారి సిస్టర్స్ ఎస్సీస్లో పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి బ్రాహ్మణ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నేను అంటున్నా ఇవాళ జగన్ హితులు ప్రచారకులు అందరూ కూడా కులాన్ని రేకెత్తిస్తున్నారు. మిగతా పార్టీల కంటే రాయలసీమలో స్పెషల్లీ రెడ్డిస్ కులాన్ని విపరీతంగా రెచ్చగొట్టారు. పెళ్లి చేసుకొని కులాంతర పెళ్ళిళ్ళు ఎప్పుడో ముందడుగేసినటువంటి ఆ కుటుంబం కూడా ఇవాళ కులాన్ని గురించి మాట్లాడి కులాన్ని రెచ్చగొట్టి కులం ద్వారా ఓట్లు సంపాదించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది హౌఫర్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను రోజు చెప్తా అంటే ప్రతి చోట కూడా ఈ ఎలిమెంటరీ స్కూల్లో అడ్మిషన్స్ అప్పుడు కులం అనేటువంటిది అది కొట్టేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అనేటువంటి మాట. మా కుటుంబంలో కూడా కులాంతర వివాహాలు ఉన్నాయి. మా అమ్మాయి కూడా ఒక అమ్మాయి అగ్రికల్చర్ ఆఫీసర్, షీ హాజ్ మ్యారీడ్ ఎస్సీ బాయ్. అన్నీ బాగున్నాయి. ఈ ఎలక్షన్లు వచ్చేటప్పటికి నువ్వు ఎవరికి పుట్టావురా? రైట్. ఇంకో ప్రధానమైన ఎస్పెషల్లీ రెడ్డిస్ ఆ భాష మాట్లాడుతూ చేస్తున్నారు. అట్లాగే వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్? ఆయన కులాన్ని ఆయన డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అదే మాట మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో కూడా ఉంది అది. తెలుగుదేశం కూడా అత్యంతమైంది ఏం కాదు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కమ్మవాళ్ళు ఎంతమంది ఎన్ని కులాల్లో పెళ్లి చేసుకున్నారో ఆ దేవుడికే దిక్కు. పెళ్ళిళ్ళు చేసుకొని సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం కులమడ్డం రావడం లేదు. ఈ ఎలక్షన్లలో మాత్రం వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విదేశీయుల్ని పెళ్లి చేసుకున్నాడు, విదేశీ మతాన్ని ఆయన గౌరవిస్తున్నాడు, చేస్తున్నాడు. అక్కడ ఏం కనపడదు. ఎలక్షన్లు వచ్చేటప్పటికి కేవలం ఎలక్షన్ల వరకే వస్తాను తప్ప మిగతా ప్రజా జీవితంలో సంసారంలో ఎవరికి ఏ కులము కాబట్టి ఏమీ లేదు. మీకు తెలుసో లేదో రాయలసీమలో రెడ్లలో కూడా ఎస్పెషల్లీ కడప జిల్లాలో సబ్ కాస్ట్ ఇస్ దేర్. రెడ్లలో సబ్ కాస్ట్ ఉంది. ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, అక్కడైతే సబ్ కాస్ట్ పైన పోటీ ఏమో చేసేది రాజకీయాల్లో. రెడ్లే, కమ్మాలే, బలిజే ఏమంటారు వాళ్ళు, కాపులే. అక్కడ రాదు, పోటీ చేసినప్పుడు రాదు. అరే మన రెడ్డి కదా, నేనెందుకు పోటీ చేయాలని ఏ విధం కూడా ఆలోచన చేయడం లేదు, మానుకోవటం లేదు. కాపులు అదే వీడు మనవాడు కాపు, అరే నేను పోటీ చేస్తున్నట్లని ఎవరు ఆలోచన చేయటం లేదు. అక్కడ పోటీనే. మళ్ళా వచ్చేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి నన్ను విధవలు చేసేదానికి కులాన్ని వాడుతున్నారు. సో ఈ వ్యవస్థ పోవాలంటే ఈ కుల వ్యవస్థను పెంచి పోషించేది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే. ఎస్ నేను దాంట్లో తప్పుపట్టడంలే. ఎలక్షన్లు నామినేషన్ వేసేంత వరకు మనం అంత బాగుంటాం. ఎలక్షన్ నామినేషన్ వేస్తాడు నీ దగ్గరకు వచ్చి, ఏందిరా ఏ కులంలో పుట్టావురా, ఎవరికి పుట్టావురా నువ్వు, వాడు కాపోడురా, వాడు కమ్మోడురా, వీడు రెడ్డిరా. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ జిల్లాలో ఏంటి ప్రభాకర్ చౌదరి గారు, సునీత గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు అందరూ కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి వెళ్తారా? తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యేది.
చంద్రబాబు నాయుడు గారు. ఉన్న విభేదాలన్నీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మొత్తం సమస్య పోయినట్టే అనుకోవచ్చా? ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? 2 రోజులు రివ్యూ పెట్టారు కదా అక్కడ. పెట్టారు, బాగా చేశారు, రివ్యూ చేశారు. అంటే మీ మధ్య ఉన్న గ్యాప్లన్నీ సమస్య. నో నాకు ఎవరితోనూ సమస్య లేదు. కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకో నాకు తెలియదు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపడుతున్నారు. నన్ను ఎన్ని రకాల హ్యూమిలేట్ చేయాలో అన్ని రకాలుగా స్వార్థం కోసమే కాదు, నా స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో జరుగుతున్నది అంటే నేను ఒప్పుకోను. అది ఏందో నాకు అర్థం కావటం లేదు. ఒకవైపున అనంతపూర్లో రోడ్లు డెవలప్ చేయాలా, రోడ్డు చేస్తామని అంటే దానికి నానాక అడ్డంకులు క్రియేట్ చేస్తే ఆ ఇరుకైన రోడ్లు అట్లాగే ఉండాలని కోరుకుంటున్నారు. అనంతపూర్లో ఫ్లైఓవర్ పెడదామంటే అసెంబ్లీలో రేస్ చేస్తారు, బయట రేస్ చేస్తారు, కోర్టుకు పోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది వద్దంటారు ఫ్లైఓవరు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫ్లైఓవర్ ఎప్పుడో మా తాతల నాబుద్దు కట్టింది, 2 లేన్లో ఉన్నటువంటిది, దాన్ని 4 లేన్లు చేయాలంటే అవసరమా అని క్వశ్చన్ చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నటువంటి విభేదాలు తప్ప మరెక్కడా ఏమీ లేవండి నాకు ఎవరితో కూడా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి సార్. ఆల్ ది బెస్ట్. ఇది మొత్తం మీద 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అంతకు మించినటువంటి ప్రత్యామ్నాయం కూడా రాష్ట్రంలో లేదు అని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన మాట తప్పింది, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పైన పోరాటం చేస్తున్నారు, తప్పకుండా అంతిమ విజయం ఆయనదే అవుతుందని కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.